అంటే ఇంత పెద్ద సినిమా తీసేసి ఇప్పుడు టెన్షన్ పడుతున్నాడంటే అంటే ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ అసల ఎక్కడ మొదలైంది సార్? 'పెద్ది' అనే వ్యక్తి అసలు 'పెద్ది' అనే సినిమాకి ఆ బీజం ఎక్కడ పడింది? 'పెద్ది' ఎప్పుడు పుట్టాడు? ఎలా పుట్టాడు అసల? పెద్ది అండి. 'ఉప్పెన' అప్పటికి రిలీజ్ కాలేదండి. 'ఉప్పెన' కోవిడ్ టైంలో 'ఉప్పెన' ఓటీటీ చేసేద్దామా, థియేటర్ అన్న టెన్షన్‌గా జరుగుతుందండి వర్కు. 'మైత్రి', 'నవీన్' గారు, 'రవి' గారు ఒక 12 మంత్స్ వరకు ఓపిక పట్టారండి. హ్మ్. షూటింగ్ అయిపోయింది. దాని ఇంట్రెస్ట్‌లు గట్టా పెరిగిపోతున్నాయని లాస్ట్ మినిట్ వరకు కూడా థియేటర్ ఏద్దాం అని హ్మ్. అలా ఉన్నారండి. ఇంకొక లాస్ట్ 15 డేస్‌లోనే ఎప్పుడో ఇంక వద్దు ఓటీటీకి ఇచ్చేద్దామనండి. హ్మ్. ఓటీటీకి ఇచ్చేస్తే కెరీర్ ఏమవుతది టెన్షన్‌గా ఉండి పిచ్చోల్లాగా అంటే అరే! ఇంత సినిమా తీసాం ఓటీటీకొస్తే ఇంక నేనెవరో తెలీదు, కృతి ఎవరో తెలీదు, వైష్ణవి ఎవరో తెలీదు. వెళ్ళిపోతదని టెన్షన్‌లో ఇంకా ఎలాగా సెకండ్ ఫిల్మ్ ముందే ఓకే చేసుకుంటే బావుంటదేమో రాసుకొని అని మా గురువుగారికి చెప్తే, మా గురువుగారు కూడా "ఒరేయ్! ఇంకేసేద్దాంరా ఓటీటీ అంటున్నారు ఇంకా మనం ఇంక స్టాప్ చేయలేము." అంటే ఓకే సార్ అయితే అని పిఠాపురం అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి. పిఠాపురం కాబట్టి మాది అక్కడ ఉప్పాడ కొత్తపల్లి అండి. మా అమ్మమ్మ గారిది పిఠాపురం. మాది ఉప్పాడ కొత్తపల్లి. పిఠాపురం కాన్స్టిట్యున్సీ అండి మొత్తం అంతా. ఆడ కూర్చొని దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చొని రాసానండి. నా సెకండ్ ఫిల్మ్ మీకు చూపిస్తా. ఇప్పుడుంది. అది స్క్రీన్‌షాట్ తీసుకున్నా. ఇయ్యారా? నా సెకండ్ ఫిల్మ్‌లో హీరో 'రామ్ చరణ్' గారు. సూపర్. హ్మ్. క్యారెక్టర్ పేరు పెద్ది. హ్మ్. హీరో బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటాడు. హ్మ్. ఈ 4 ముక్కలే రాసాను. అక్కడ ఆ గుళ్ళో ఆ కూర్చొని గుడిలో రాసింది. కూర్చొని రాసాను. హ్మ్. అంటే ఒక ఫస్ట్ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ఆ డైరెక్టర్ ఆ కుర్రోడిది. ఆడు సెకండ్ ఫిల్మ్ 'రామ్ చరణ్' గారితోని డ్రీమ్ చేసాడండి. అక్కడ బీజం పడ్డదండి. హ్మ్. అది ఇక్కడ వరకు వచ్చింది సార్. అంటే నాకు తెలిసి మొత్తం అంటే అది మీ స్క్రీన్ ప్లే అనుకోవచ్చా? గాడ్ స్క్రీన్ ప్లే అనుకోవచ్చా? దేవుడే అండి ఇంకా. హ్మ్. లేపోతే మీరు అంటే అసల ఎందుకని ఇంతమంది హీరోలున్నారు. మీరు ఆ! ఎంతమంది స్టార్ ఆ! హీరోలతో వర్క్ అవునండి. చేశారు అవునండి. సుకుమార్ గారితో అవును కలిసి. సార్. అసిస్టెంట్ డైరెక్టర్‌గా హ్మ్. వర్క్ చేసినాం. బట్ కానీ 'రామ్ చరణ్' గారనేది ఇంకా ఆ టైంకి దేవుడు దే ఇచ్చాడు సార్ అనొచ్చు. నేను రెండో ఫిల్మ్‌లో హీరో 'రామ్ చరణ్' గారని రాయడం ఏంటండి? అదే 'రామ్ చరణ్' గారితో ఫిల్మ్ చేయడం ఏంటండి? ఎవరికైనా చెప్తే కూడా 'రామ్ చరణ్' గారా? అసలు ఏం చేస్తున్నారో ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వలేదు. పోన్లే 'ఉప్పెన' రిలీజ్ అయింది. 'ఉప్పెన' రిలీజ్ అయినా పోన్లే 'రామ్ చరణ్' గారు రావడం అంటే అదంతా యాదృచ్చికం దేవుడి దయ తప్పండి. లేకపోతే అస్సలు జరగదండి. హ్మ్. అయితే ఇప్పుడు బేసిక్‌గా 'రామ్ చరణ్' గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇప్పటికి ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు 'రంగస్థలం.' అవునండి. ఎందుకంటే ఒక యాక్టర్‌గా ఇతను ఇంత చేయగలడా? ఇంత పొటెన్షియల్ ఉందా? ఇలాంటి క్యారెక్టర్‌ని ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ని ఇంత బాగా పోర్ట్రే చేయగలడా అనేదొకటి. అంటే రూరల్ రస్టిక్ స్టోరీస్ చెప్పాలంటే అదొక బెంచ్ మార్క్ కింద ఉండిపోయింది. అవునండి. అవును. మళ్ళీ అదే 'రామ్ చరణ్' గారిని తీసుకొని అంటే సేమ్ కథ కాకపోయినా కూడా మళ్ళీ ఆ రూరల్ బ్యాక్ డ్రాప్‌కెళ్ళాలి అది అన్నప్పుడు హ్మ్. అదొక ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ క్రియేటెడ్ బై సుకుమార్ గారు. అవునండి. అవునండి. మరి అదేమి మైండ్‌లో రాలేదా? అదే అతిపెద్ద సవాలండి నాకు. హ్మ్. అంటే అది కనిపించకూడదు కదండీ! నేను ఎవరినైనా అడిగినప్పుడు సరదాగా సినిమా చూసినప్పుడు అడిగితే ఏమన్నా రంగస్థలం అసలు రంగస్థలం ఏం కనపడతలేదు. ఇది వేరే స్టైల్, అది వేరే స్టైల్ అంటారండి. హ్మ్. అక్కడ హమ్మయ్య! హ్యాపీ ఫస్ట్ అదే. హ్మ్. అక్కడ క్రాస్ అయిపోయాం. నెక్స్ట్ మన స్టోరీ, మన ఐడియాలజీ, మన క్యారెక్టరైజేషను మనది. హ్మ్. అలా ఎళ్ళిందండి. యెస్. అలా అంటే ఎక్కడ మేకింగ్‌లో గాని మీకెక్కడ కనిపిస్తదండి. హ్మ్. నేను మీరు అడిగిన క్వెషన్ నేను ఫస్టు ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ అడిగేవాడినండి. హ్మ్. ఎక్కడ రంగస్థలం షేడ్స్ గాని ఏదైనా వస్తుందా అంటే అసలు ఎప్పుడు కూడా ఎవరు రంగస్థలంతో రిజెంబ్లెన్స్ అసల పోలిక కూడా పెట్టలేదండి. యెస్. యెస్. ఆహ్